దినములన్నిటిలో ప్రభువా ఏవైనా తప్పిదములు చేసి మీ నామానికి మేము దేవా తండ్రి మరి నాన్న తండ్రి మిమ్మల్ని బాధపరిచింటే ప్రభా దయతో మమ్మల్ని క్షమించండి, మన్నించండి, గద్దించి మమ్మల్ని మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇంతవరకు మీరు పాటల ద్వారా మీరు మహిం పొందున్నారు యేసయ్య. ఈ సమయంలో ప్రభా వాక్యం ద్వారా ప్రభా మీ దాసుని దేవా మీరు నిలవబెట్టుకొని ప్రభా మీ దాసుని నోటిని మీరు బూరగా వాడుకొని ప్రభా నాతో మాతో అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. దేవా వింటున్న వాక్యం నాన్న అపవాది ఎత్తుకోపోకుండా ప్రభా మా హృదయంలో ప్రభా మంచి నీళ్ళలో పడిన విత్తనం ఎలాగైతే ఫలిస్తుందో అలాగున ఫలించున్నట్లు కృపను అనుగ్రహించండి. మీ వాక్యానుసారంగా మేము జీవించే కృపను మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోండి అయ్యా. ఇంకా రాని బిడ్డలందరినీ కూడా త్వరగా ప్రేరేపణ దయచేసి ప్రభా వారి పనులు త్వరగా ముగించుకొని మీ సన్నిధానమునకు వచ్చుటకు కృప అనుగ్రహించండి అయ్యా. మాకు ఇచ్చిన ఈ ధన్యతకై నాన్న మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించుచు అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరం కూర్చుండమ్మా. ఈ రాత్రికాలపు ఆరాధనకు వచ్చిన మనతోనూ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడబోతున్న మాట, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా మీకెవరికైనా కీడు చేస్తూ, ఎవరైనా మీకు శ్రమల పాలు చేస్తూ, ఎవరైనా మీకు ఇబ్బందులు కలగజేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం పేతురు ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో మీకు హాని చేయబడుతున్నదంటే, ఇతరుల ద్వారా మీకు ఇబ్బంది కలుగుతున్నదంటే మీరు మేలు చేయటం లేదు, మేలు చేసే విషయంలో ఆసక్తి కలిగి జీవించటం లేదు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, మీకు ఎవరు కూడా హాని చేయకుండా ఉండాలంటే, ఏది కూడా మీ జీవితంలో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యము చాలా తేటగా తెలియజేస్తున్న మాట, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవరు కూడా మీకు హాని చేయకుండా ఉండాలంటే మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు మీకు హాని చేయగలిగిన వాడు ఎవడు కూడా ఉండడు అన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మీరు మంచిగా ఉన్నట్లయితే, మంచిగా ప్రవర్తించినట్లయితే, మంచిగా జీవించినట్లయితే, మంచిగా నడుచుకున్నట్లయితే, మంచిగా మాట్లాడినట్లయితే, మంచిగా ప్రవర్తించినట్లయితే, మంచి కార్యం విషయంలో ఆసక్తి కలిగినట్లయితే నీకు హాని చేయగలిగిన వాడెవడు? నువ్వు ఇతరులకు హాని చేస్తున్నావు కాబట్టి నీకు హాని చేయబడుతుంది. ఇతరులకు ఇబ్బంది కలగజేస్తున్నావు కాబట్టి నువ్వు ఇబ్బందుల పాలవుతున్నావు. అందుకనే మీరు లేదా మనము మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయగలిగిన వాడు ఎవడు కూడా ఉండడు అన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అసలు అక్కడ రాయబడిన మాట, మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. మంచి విషయం అంటే ఏంటి? ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి? ఏవి మంచివి అని బైబిల్లో మనం చదివినట్లయితే మన జీవితాలకు మంచి జరిగే విషయాలు ఏవైనా ఉన్నాయా అంటే దేవుడు చాలా తేటగా తెలియజేస్తున్న మాట. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం చూడండి ఏమని రాయబడింది అక్కడ? ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభును సేవించుడి. ప్రభువును సేవించే విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి, కానీ మబ్బుగా లేదా నీరసించిగా లేదా సోమరితనంగా ఉండకూడదు. ప్రభువుని సేవించే విషయంలో ఆసక్తి కలిగిన వారమై ఉండాలి తప్ప మాంద్యులుగా మన జీవితంలో ఉండకూడదన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే మనము ప్రభువుని సేవించే విషయంలో చురుకుగా ఉండాలి, ప్రభువుని సేవించే విషయంలో ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి. ప్రభువుని సేవించే విషయంలో మనం ఎప్పుడైతే మనము ముందడుగు వేస్తామో అప్పుడు నీకు హాని చేయగలిగిన వాడు ఎవ్వడు కూడా ఉండడన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ప్రభుని సేవించే విషయంలో సోమరిగా, ప్రభుని సేవించే విషయంలో నిర్లక్ష్యంగా, ప్రభుని సేవించే విషయంలో మనము
ఆసక్తి చూపకుండా ఉన్నట్టయితే అపవాది మనను హాని చేయటానికి వాడు వేచి ఉన్నాడు. ఈ వ్యక్తి ప్రభుని సేవించే విషయంలో వెనకంజ వేస్తున్నాడు, ప్రభుని సేవించే విషయంలో మందిరానికి వెళ్ళటం లేదని సాతానుగాడు వెంటనే వాడిని ఏం చేస్తాడు? అటాక్ చేస్తాడు. వాడిని వెంటనే లోకంలోనికి లాగేస్తాడు, వాడిని వెంటనే శోధనలో పడేస్తాడు. వాడు నీకు హాని చేసే ప్రయత్నంలో ఉంటాడు. అందుకనే ప్రియమైన దేవుని ప్రజలారా, ఆసక్తి విషయంలో మంద్యులు కావద్దు. ఆసక్తిని కనపరచాలి. దేని విషయంలో? ప్రభును సేవించే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు నీకు హాని చేయగలిగిన వాడు ఎవ్వడు కూడా ఉండడు అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని ప్రజలారా, మనము ప్రభుని సేవించే విషయంలో ఆసక్తి కలిగి భక్తి చెయ్యుదుముగాక. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా ప్రభుని సేవించడమే కాకుండా ఇంకా ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలో దేవుడు తెలియజేస్తున్న మాట. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 10-11 వచన భాగాలు చదవండి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శిలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులయుండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శిలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనమును పరిశోధించుచు వచ్చిరి. ఎవరు? బెరాయగా సంఘము వారు ఏ విధంగా ఉన్నారంట? దేవుని యొక్క మందిరములో బెరాయకు సంఘము వారు వాక్యము వినే విషయములో ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు. ఆసక్తిని కనపరుస్తూ వారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, పౌలును శిలను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ సంఘస్థులంతా ఎలా ఉన్నారంట? వాక్యము ఇలా ఉన్నదో లేదో పరిశీలన చేస్తూ ఉన్నారంట. అంటే అంతగా వారు వాక్యాన్ని వినే విషయంలో ఆసక్తి చూపుతున్నారంట. అందుకనే ప్రేమైన దేవుని ప్రజలారా, మనము కూడా బెరాయక సంఘము వారి వలె మనము కూడా వాక్యం వినే విషయంలో ఆసక్తిని కనపరచాలి. వాక్యం వినడంలో ఎప్పుడైతే ఆసక్తిని కనపరుస్తామో మనము దారి తొలగిపోకుండా వాక్యములోనే మనము నిలిచి ఉంటామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. పాస్టర్ గారు ఏం చెప్పినా వినకూడదు, ఏం చెప్పినా మనము వాటి ప్రకారంగా నడుచుకోకూడదు. బైబిల్ గ్రంథంలో కొన్ని తప్పుడు బోధలు కూడా ఉన్నాయి. అందుకనే ప్రేమైన దేవుని ప్రజలారా, ఈ వాక్యము సరైనదా? ఈ వాక్యము పూర్వీకులు చెప్పిన వాక్యమా? ఈ వాక్యము నా జీవితంలో ఎప్పుడైనా విన్నానా? ఈ వాక్యాన్ని పరిశీలించి తెలుసుకొని వాక్యము విని ఆసక్తి కలిగి జీవించినట్లయితే మన జీవితంలో మనకు హాని చేయగలిగిన వాడు ఎవడు కూడా ఉండడన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే మేము తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉన్నారు. తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండి వాక్యం వినే విషయంలో వారు ఎలా ఉన్నారంట? ఆసక్తితో వింటున్నారంట, ఆసక్తితో వాక్యాన్ని పరిశీలిస్తున్నారంట, ఆసక్తితో వాక్యాన్ని గ్రహిస్తున్నారంట, ఆసక్తితో వారు వాక్యానుసారంగా జీవించటం ప్రారంభించారు. ఎప్పుడైతే నువ్వు వాక్యం విని వాక్యానుసారంగా జీవిస్తావో అప్పుడు మన జీవితంలో మనమందరం కూడా హాని చేయగలిగిన వాడు మనకెవడు కూడా ఉండడు. నువ్వు వాక్యం వినకుండా ఈ చెవుల వాక్యం విని ఈ చెవుల వాక్యాన్ని వదిలేసి, లేదా వాక్యాన్ని ఆసక్తితో వింటూ వాక్యాన్ని పరిశీలించకుండా బయటికి వెళ్ళిపోయిన తర్వాత లోకానుసారంగా జీవించినట్లయితే మన జీవితంలో దుష్టుడు వచ్చి వాక్యమనే విత్తనాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. మనం ఫలభరితంగా ఉండం. అప్పుడు ఎలా ఉంటాం? మనము త్రోవ ప్రక్కన పడిన విత్తనాన్ని పోలిన వారముగా ఉంటాం, శపించబడిన వారిగా ఉంటాం, మన జీవితంలో నశించిపోయే వారిగా ఉంటాం. అందుకనే అక్కడ రాయబడినటువంటి మాట, బెరాయక పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయ్యుండిరి గనక
ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శిలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. వింటున్నారంట, వాక్యాన్ని పరిశీలిస్తున్నారంట, వాక్యానుసారంగా వారు జీవించటం ప్రారంభించారు. అందుకనే ప్రియమైన దేవుని సంగమా, ఆసక్తిగా మనం వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించి భక్తి జీవితంలో నానాటికి ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందుదుముగాక. ఆమేన్. వాక్యాన్ని మనము ఆసక్తిగా వినగలిగినట్లయితే, వాక్యాన్ని గ్రహించగలిగినట్లయితే మన జీవితంలో ఏం జరుగుతుందో చూడండి. అదే అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవండి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. చూడండి, ఆమె ఎలా వింటుందో కింద భాగంలో రాయబడిన మాట. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆసక్తితో ఆమె వాక్యం వింటుంది. ఆసక్తితో పౌలు చెప్పిన మాటల యందు ఆమె శ్రద్ధగా వాక్యాన్ని వినటం ప్రారంభించింది. అందుకే ప్రభు ఆమె హృదయమును తెరిచెను అని రాయబడింది. ఎప్పుడైతే నీవు మంచి విషయంలో నీవు ఆసక్తి కలిగి ఉంటావో అప్పుడు నీకు హాని చేయగలిగిన వాడు ఎవడు కూడా ఉండడు. ఏంటిది మంచి విషయం అంటే, ప్రభుని సేవించే విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యము వినే విషయంలో మనము ఆసక్తి కనపరచాలి. ఆసక్తితో నువ్వు వాక్యం విన్నట్లయితే ప్రభు నీ హృదయమును తెరుస్తాడన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అప్పుడు ప్రభు నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయాన్ని శుద్ధి చేసి నీ హృదయంలో ఆయన నివాసము చేయబోతున్నాడన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన నీలో ఉంటే, ఆయన నీతో ఉంటే హాని చేయగలిగిన వాడు ఎవడు అని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని ప్రజలారా, మనము మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. ఏంటిది మంచిది అంటే, యెహోవాను సేవించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఆ మంచి విషయంలో మనం ఆసక్తి కలిగినట్లయితే మన జీవితంలో హాని చేయగలిగిన వాడెవరు? అందుకనే మనం మంచి చేయగలిగిన విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఏంటిది మంచిదంటే, యెహోవాను సేవించటం, దేవుని స్తుతించటం మంచిది అని దేవుడు చాలా స్పష్టంగా కీర్తనకారుడు 92 కీర్తన రాస్తున్నాడు. అందుకనే ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మంచి విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది ఏంటి మంచిది అంటే, వాక్యము వినటే మంచిది. ఆ వాక్యమైన దేవుడు నువ్వు ఆసక్తితో వాక్యాన్ని విన్నట్టయితే ఆ దేవుడు నీలోనికి వచ్చి నీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతున్నాడని దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, ఆమె ఆసక్తిగా వాక్యం వినేది కాబట్టి ఆ కుటుంబంలో దేవుడు మంచి చేస్తాడు. మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నది. ఏంటిది మంచిదంటే, వాక్యమును శ్రద్ధగా వినడం, ఆసక్తితో వినడం. చూడండి, ఆమె ఆసక్తితో వాక్యాన్ని విని ఉన్నది కాబట్టి 15వ వచనం, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమెను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొనను, మమ్మను బలవంతము చేసెను. చూడండి, ఆమె మంచి విషయంలో ఆసక్తి కనపరిచింది. ఏంటిది మంచిదంటే, వాక్యము వినటమే మంచిది. ఈమె ఆసక్తితో వాక్యాన్ని వినింది. ఆ కుటుంబంలో మంచి జరిగింది. ఏంటి ఆ మంచిదంటే, ఆమెయు ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందారు, రక్షణ పొందారు. బాప్తిసం పొంది రక్షించబడి ఉన్నారు. నిజంగా దేవుని ప్రజలారా, అంతకు మించిన మంచిది మరొకటి ఉండదు. త్రాగుబోతు భర్త, తిరుగుబోతు భర్త, ఇష్టానుసారంగా మాట్లాడే భార్య మార్పు చెందినప్పుడే కుటుంబంలో మంచి జరుగుతుందన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట, మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయగలిగిన వాడెవరు?
ఏంటిది మంచిదంటే మనం వాక్యాన్ని వినే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము ద్వారా నీ హృదయమును యేసయ్య తెరుస్తున్నాడు. యేసయ్య నీలోనికి వస్తాడు, యేసయ్య నీతో ఉంటాడు. అప్పుడు మన జీవితం అంతా కూడా లూదీ కుటుంబంలాగా మార్చబడుతుందన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. నీవు మార్పు చెందినట్లయితే, ఒకవేళ లూదీయ కుటుంబంలాగా మన జీవితంలో మార్పు చెందినట్లయితే మనకు హాని చేయగలిగిన వాడు ఎవ్వరు కూడా ఉండరు. మార్పు చెందకుండా భార్య మందిరానికి వచ్చి భర్త త్రాగుతూ ఇష్టానుసారంగా తిరిగినట్లయితే, త్రాగుబోతుల్లో వాడు తన్నినా, వాడు కొట్టినా, వాడు బజార్లో పడుకున్నా, వాడు ఎక్కడున్న వానికి తెలియదు. అందుకనే నీ జీవితంలో మంచి విషయంలో ఆసక్తి కలిగినట్లయితే నీ కుటుంబంలో రక్షణ కలుగుతుందన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తీసం పొందారు, రక్షించబడ్డారు, ప్రభు సన్నిధికి వచ్చారు. అందుకే మంచి విషయంలో మనము ఆసక్తిని కనపరచాలి. మంచి విషయంలో మనం ఆసక్తి కలిగి జీవించినట్లయితే మనకు హాని చేయగలిగిన వాడు ఎవ్వడు కూడా ఉండడు. మంచి విషయం ఏంటంటే యెహోవా సన్నిధికి రావటం, వాక్యాన్ని వినటం, వాక్యానుసారంగా జీవించటం. అది మంచి విషయంలో మనం ఆసక్తి కనపరచాలి. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్న మాట, ఆమె ఇంటి వారందరూ కూడా నమ్మి బాప్తీసం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని ప్రజలారా, చాలామంది నిజంగా మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండటం లేదు. మనం మంచి విషయంలో ఆసక్తి కలిగినట్టయితే మొట్టమొదటిగా వాక్యం వినాలి. రెండవది చూడండి, యాకోబు రాసిన పత్రిక ఏది మంచిదో అక్కడ రాయబడిన మాట దేవుడే చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట, ఆసక్తి కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా. చూడండి, ఏది విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలన్నాడు? మంచి విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఏది మంచిదంటే ప్రార్థన చేయటమే మన జీవితానికి ఎంతో మంచి కలుగుతుంది. ప్రార్థన చేసే విషయంలో మనము ఆసక్తి కలిగి జీవించుదుముగాక. ఆమేన్. చాలామంది దేవుని మందిరానికి వచ్చినప్పుడు విస్తారంగా ప్రార్థన చేస్తారు, కానీ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేసుకోలేరు. అది నామకార్థమైన భక్తి. నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవాలి, మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. అది నీ జీవితానికి మంచి చేస్తుందన్న ఉద్దేశాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే అక్కడ రాయబడిన మాట, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. అది నీ జీవితానికి ఎంతో మంచిది అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయగలిగిన వాడెవరు? ఏంటిదయ్యా మంచిదంటే వాక్యాన్ని శ్రద్ధతో, వాక్యాన్ని ఆసక్తితో వినటం. ఆ వాక్యం మన జీవితానికి ఎంతో ఆదరణ ఇస్తుంది, ఎంతో నెమ్మది ఇస్తుంది, ఎంతో సమాధానం ఇస్తుంది, మన జీవితాన్ని చక్కగా ప్రభు మార్గంలో నడిపిస్తుంది. అందుకనే ప్రియమైన దేవుని ప్రజలారా, ఆసక్తిగా మనం ప్రార్థన చేయాలి. మంచి విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి కలిగినట్టయితే దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆ మాట చదవని, చెయ్యగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. చూడండి, ఎన్ని సంవత్సరాలు? ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. మంచి విషయంలో మనం ఆసక్తి కలిగి ప్రార్థన చేయగలిగితే, మంచి విషయం అనేటువంటి వాక్యం అనే ఆ శ్రద్ధగా వినగలిగినట్లయితే, ఆసక్తితో వినగలిగినట్లయితే నీకు మంచి జరుగుతుందన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడైనప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చును, భూమి తన ఫలమిచ్చును. హల్లెలూయా. మంచి విషయంలో నేను ఆసక్తి కలిగి జీవించుదుముగాక. ఆమేన్. మంచి విషయంలో ఆసక్తి కలిగి జీవించినట్లయితే అనేకులకు ప్రయోజనకరంగా ఉంటావు, కానీ నీకు హాని చేయగలిగిన వాడు ఎవ్వడూ ఉండడన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మరి ఎవరికి హాని కలుగుతుంది, ఎవరికి ఇబ్బంది కలుగుతుందంటే ఆసక్తిగా
జీవించని వారికి, చెప్పుకోవడానికి క్రైస్తవులుగా ఉంటారు, చెప్పుకోవడానికి భక్తులమని చెప్పుకుంటారు, వాక్యాన్ని వినరు, ప్రార్థన చేయరు, వాక్యానుసారంగా అసలు జీవించరన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, వారు ఎలాంటి వారంటే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో రోమాపత్రిక 10వ అధ్యాయం, రోమాపత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చెయ్యు ప్రార్థనయై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనదియు కాదు. చూడండి, వారి ఆసక్తి ఎలాంటిది కాదంట, జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానము దేనికి మూలమైనది? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నది, జ్ఞానమునకు మూలమై ఉన్నది. అందుకనే వారి ఆసక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం లేదు. వారి ఆసక్తి ఎలా ఉందంట, వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడంట. మళ్ళొసారి ఆ మాట చదువు, 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని విషయంలో ఆసక్తి గలవారని సాక్ష్యమిచ్చుచున్నాను, కానీ వారి నీతి, వారి భక్తి, వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది, నీతి కలిగినది కాదు అని తెలియజేస్తున్నాడు. వీరెవరంటే నామకార్థమైన క్రైస్తవులు, నామకార్థమైన భక్తులు. పైకేమో మేము దేవుని సేవిస్తున్నామని చెప్పుకుంటారు, వీరు పైకేమో దేవుని అనుసరిస్తున్నామని చెప్పుకుంటారు, కానీ దేవుని నీతి కలిగిన వారమై నీతిగా బ్రతికుతున్నాం అనుకుంటున్నారు, కానీ వారు స్వనీతిని ఆధారం చేసుకుంటున్నారు. దేవుని నీతికి లోబడటం లేదని రాయబడింది అక్కడ. అందుకనే ప్రియమైన దేవుని ప్రజలారా, దేని విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి? మంచి విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. నువ్వు మంచి విషయంలో ఆసక్తి కలిగినట్లయితే ఆ మంచి ఏంటంటే యెహోవాను సేవించటం, మహోన్నతుని సేవించటం, ఆయన సన్నిధిలో మనం వాక్యాన్ని శ్రద్ధగా వినటమే మంచిది. ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు మనము ఆసక్తి కలిగినట్లయితే మనకు హాని చేయగలిగిన వాడు ఎవడు కూడా ఉండడు. అందుకనే ప్రేమైన దేవుని సంగమా, ప్రార్థించే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన నీ జీవితాన్ని కాస్తుంది, ప్రార్థన నీకు సంరక్షణ ఇస్తుంది, ప్రార్థన నిన్ను కాపాడుతుంది, ప్రార్థనని నడిపిస్తుంది. ప్రార్థన నీ జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా, ఎలాంటి ఆపద రాకుండా దేవుని సంరక్షణని ప్రార్థన నీకు అనుగ్రహిస్తుందన్న ఉద్దేశాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు హాని చేయగలిగిన వాడు ఎవ్వడు కూడా ఉండడు. ప్రార్థన చేసినట్లయితే నీ శత్రువులను కూడా దేవుడు ఏం చేస్తాడంట? మిత్రులుగా చేస్తాడంట. నీ శత్రువులు సైతం మార్పు చెందే రీతిగా నీ ప్రార్థనే వారి జీవితాన్ని మారుస్తుంది. అందుకనే ఆసక్తి విషయంలో మంచి విషయంలో ఆసక్తి కలిగినట్లయితే నీకు హాని చేయగలిగిన వాడు ఎవడు ఉండడు. నువ్వు మంచి విషయంలో ఆసక్తి కలిగి జీవించకుండా బ్రతికినట్లయితే నీ చుట్టూ హానికరమైన ప్రమాదకరమైన విషయాలు ఎదురవుతాయి. అందుకని అక్కడ దేవుడు తెలియజేస్తున్నమాట, దేవుని నీతి నెరగక స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి వారు లోబడలేదు. వారు ఎవరంట? వారి గురించి ఏ సాక్ష్యం ఉందంట? ఆసక్తి, వారు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. సాక్ష్యం ఇచ్చే రీతిగా వారు ప్రవర్తిస్తున్నారు. ప్రతి ఆదివారం, ప్రతి తెల్లవారుజామున, ప్రతి దినము కూడా వారు ప్రభు సన్నిధికి వస్తున్నారు. వాళ్ళు మంచి వాళ్ళని సాక్ష్యం ఇస్తున్నాం, కానీ వారి యొక్క మంచి ఎలాంటిదంట? జ్ఞానానుసారమైనది కాదు.
దేవుని ఇష్టానుసారమైనది కాదు అది. స్వనీతిని వారు వృద్ధి చేసుకోవడానికి, స్వనీతిని సంపాదించుకోవడానికి, స్వనీతిని అనుసరిస్తూ జీవిస్తున్నారు. అలాంటి వారు ఉన్నట్లయితే ఈ రాత్రి వాక్యం వింటున్న మన జీవితాల్లో మార్పు చెందునుగాక. ఆమేన్. స్వనీతిని సంపాదించుకోవాలనుకుంటే నీ చుట్టూ నీకు హాని చేసేవారు ఉంటారు, నీ చుట్టూ నీకు ఇబ్బందులు కలగజేసేవారు ఉంటారు. నిన్ను నాశనం చేయటానికి సాతానుగాడు కూడా పొంచి ఉంటాడన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, ఆ మాట దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట. ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనము మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండి భక్తి జీవితాన్ని చేయుదుముగాక. ఆమేన్. వారి నీతి జ్ఞానానుసారమైనది కాదు అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త ముగించబోతున్నా 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-16 చదవడమా. అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల ఎదుగు వెళ్ళి, నీ నాయనను మీకు అప్పగించినలా నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వాడికిచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమో కనిపెట్టుతున్నాడు. దేని విషయంలో ఆసక్తి ఉన్నాడు ఇతడు? ఇతరులకు నాశనం చేయటానికి, ఇతరులను పాడు చేయటానికి, ఇతరులకు ఇబ్బంది కలగజేయడానికి, యేసేను అప్పగించటానికి ఇతడు ఆసక్తి చూపుతున్నాడు. ప్రభుని సేవించే విషయము కానీ, ప్రార్థించే విషయము కానీ, ఇతడు ఏనాడు కూడా వాక్యం వినే విషయము కానీ ఆసక్తి చూపలేదు. మంచి విషయంలో నువ్వు ఆసక్తి కలిగిన వాడవైతే నీకు హాని చేయగలిగిన వాడెవడు? ఎవరు కూడా లేడు. కానీ ఇతరులకు హాని చేయాలని నువ్వు ఆసక్తి చూపినట్లయితే అది నీకే హాని కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, ప్రమాదములో పడతావన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కొందరికండి ఇదే పనే. దేవుని నీతికి లోబడరు, దేవుని నీతిని నెరవేర్చరు. కానీ స్వనీతిని ఆధారం చేసుకొని, స్వనీతిని నెరవేర్చుకోవడానికి సొంత బుద్ధిని ఆధారం చేసుకొని, సొంత ఆలోచన నెరవేర్చబడాలన్న మూర్ఖమైన ప్రవర్తన కలిగి నమ్మకార్థమైన భక్తులుగా ఇస్కరియోతు యూదా వలె నేటి సమాజంలో కుప్పలు తప్పలుగా ఉండిపోతున్నారు. అందుకే వారి జీవితంలో ఇతరులకి హాని చేస్తున్నారు, వారికి కూడా హాని జరుగుతుంది అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. నీవు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండు. నీకు ఏ రోగము హాని చేయదు, ఏ సమస్య హాని చేయదు, ఏ ఇబ్బంది హాని చేయదు, ఏది కూడా నీ జీవితంలో ప్రమాదమో జరగదన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. నువ్వు హాని చేస్తున్నావు కాబట్టి నీకు హాని జరుగుతుంది. అయ్యో మాకు హాని జరుగుతుందండి, దేవుని మందిరానికి వెళుతున్నాం కానీ మాకు హాని జరుగుతుంది, ఈ అనారోగ్యం వస్తుంది, ఈ సమస్యలు వస్తున్నాయి, ఈ ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే దేవుడు చెప్తున్న మాట, నీవు మంచి విషయంలో ఆసక్తి కలిగి జీవించడం లేదు, దేవుని నీతికి నీవు లోబడటం లేదు, స్వనీతిని ఆధారం చేసుకొని నీ ఇష్టానుసారమైన ప్రవర్తిస్తున్నావు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. ఎవరు చెప్పారండి? శ్రద్ధగా యేసయ్యతో తిరుగుతూ యేసయ్య వాక్యాన్ని శ్రద్ధగా వినవలసిన వాడు, యేసయ్యతో పాటు ప్రార్థన చేయవలసిన వాడు, యేసయ్యతో పాటు దేవుని సన్నిధిలో నీతిగా బ్రతకవలసిన వాడు, మంచి కార్యములు చేయవలసిన వాడు, ఆ యేసయ్యను అప్పగించడానికి ఇస్కరియోతు యూదా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. దేవుని సన్నిధికి వస్తూ కూడా నీ జీవితంలో హాని చేస్తున్నావంటే నీకు హాని జరగక తప్పదన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిఫలము నువ్వు అనుభవించక తప్పదని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నీ మాట ద్వారా కానీ, నీ ప్రవర్తన ద్వారా కానీ ఇతరులకు హాని చేస్తున్నావేమో, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండు, మంచి విషయంలో నీవు చక్కగా ప్రవర్తించు. అప్పుడు నీకు దేవుడు ఏం చేస్తాడంట? హాని చేయగలిగినవన్నీ ఎవరిని కూడా నీ ఎదుట నిలబెట్టడు. నీ శత్రువును నీ ఎదుట నుంచి ఆయన దూరపరుస్తున్నాడని రాయబడింది. అందుకనే ప్రేమైన దేవుని ప్రజలారా, నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. మంచి విషయంలో ఆసక్తి కలిగినట్లయితే నీకు హాని చేయగలిగిన వాడిని యెహోవాని ఎదుట ఉంచడు. ఎవడైనా ఆసక్తి చూపితే, ఎవడైనా ఆసక్తి కలిగి జీవిస్తే వాని ఎదుట యెహోవా వానికి కాపరిగా ఉంటాడు.
అండగా ఉంటాడు, నీకు తోడుగా ఉండి ప్రతి సమస్యను దేవుడు దూరము చేస్తాడన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, ఆసక్తి విషయంలో, మన మంచి విషయంలో ఆసక్తి కనపరిచి చక్కగా భక్తి జీవితంలో అనుదినము ప్రార్థన చేస్తూ, అనుదినము దేవుని వాక్యాన్ని వింటూ, అనుదినము దేవుని సేవించదుముగాక. అది ఏది కూడా ఇస్కరియోతు యూదా చేయలేదు. అందుకే తన జీవితంలో చూడండి, అక్కడ వాక్యము రాయబడిన మాట దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ మాట చూసి మనం ముగించుకుందాం. 5వ వచనం, 27వ అధ్యాయం 5వ వచనం. ఒకసారి పైనుంచి చదవండి, 4వ వచనం నుంచి. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసిదనని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూసుకునమని చెప్పగా. పాపం చేసిన తర్వాత, జాగ్రత్తగా వినండి, ఇతరులకు హాని చేసిన తర్వాత నువ్వు తప్పు తెలుసుకున్నా దానికి శిక్ష అనుభవించక తప్పదు. అందుకే ఇతరులకు హాని చేయటం కంటే ఇతరుల పట్ల నువ్వు మంచి కార్యాన్ని చేయటానికి ఆసక్తి కలిగి జీవించుదువుగాక. ఆమేన్. ఇస్కరియోతు యూదా అన్నాడు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను తెలియక చేశానని క్షమించమని అన్నట్లయితే ఇస్కరియోతు యూదాను కూడా దేవుడు యేసయ్య క్షమించేవాడు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నేను నిరపరాధి రక్తమును అప్పగించున్నాను, నేను పాపం చేస్తున్నాను, ఇదిగో మీ వెండి నాణ్యాలు మీరే తీసుకోండి అంటే వాళ్ళు ఏమన్నారు? దానితో మాకేం పని లేదు, నీవే చూసుకున్నామని చెప్పారు. వెంటనే దేవాలయంలో వెండి నాణ్యాలను పారవేసి ఉరి వేసుకుని చనిపోయాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నమాట, మంచి విషయంలో ఆసక్తి కనపరచండి. ఇతరులను నాశనం చేసే విషయంలో, ఇతరులకు ఇబ్బంది చేసే విషయంలో, ఇతరులకు నష్టం కలగజేసే విషయంలో ఆసక్తిని కనపరిచావా, ఏదో ఒకరోజు నీ జీవితంలో శిక్ష అనుభవించక తప్పదన్న భావాన్ని దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. నాకేం తెలుసులే, ఎవరు చూశారులే అని అనుకుంటే నీకు తెలియకుండానే ఆ శిక్ష నీ మీదికి రాబోతుంది. ఎవరైనా అనుకున్నానా? ఇస్కరియోతు యూదా అనుకోలేదు ఇలా జరుగుతుంది అనుకుని, కానీ భరించలేకపోయాడు. అయ్యో నేను మంచి చేయవలసిన భక్తుణ్ణి ఇలా కీడు చేసేనేంటి అనుకొని బాధ భరించలేక, పాపం తట్టుకోలేక ఉరి వేసుకుని అతడు చనిపోయాడు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, నీకు నీవే నష్టాన్ని కలగజేసుకునే పరిస్థితికి దిగజారకుండా మంచి విషయంలో నువ్వు ఆసక్తి కలిగే క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో ముందుకి కొనసాగించబడదుముగాక. ఆమేన్. మోకరించండి, తలలు వంచండి, మనందరిని కూడా ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయగలిగిన వాడెవడు? ఏంటయ్యా మంచి విషయము అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నమాట, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించుట నీ జీవితంలో మంచిది. మంచి విషయములో ఆసక్తి కలిగి ప్రభు సన్నిధిలో నడుచుకో. యెహోవాను స్తుతిస్తున్నావు, మంచి కార్యం చేస్తున్నావు, నీకు హాని చేయగలిగిన వాడెవడు? దేవుని సన్నిధికి వచ్చి నీవు దేవుని స్తుతిస్తున్నావు. రెండవది మంచిదేంటో తెలుసా? నువ్వు ఆసక్తి కలిగి వాక్యాన్ని వినాలి. ఘరాయక సంఘస్థులందరూ కూడా ఆసక్తి కలిగి వాక్యాన్ని వింటున్నారు. లూదియా వాక్యాన్ని వినింది, ఆసక్తితో వాక్యాన్ని విని ఆమె ప్రవర్తనను బట్టి తన ఇంటి వారందరూ కూడా నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి మారు మనసు పొందారు. ఇది మంచిది కాదా? త్రాగుడుబోతులో భర్త మారాడు, నోటికొచ్చినట్లుగా మాట్లాడే భార్య మారింది, ఇష్టానుసారంగా తిరిగి తిని టయాన్ని కూడా ఇంటికి రానటువంటి పిల్లలు మారారు. ఇది కాదా నీ కుటుంబానికి మంచిది? దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్నమాట, ఆసక్తిని కనపరచాలి. మంచి విషయములో వాక్యం వినే మంచి విషయములో ఆసక్తి కనపరిచిన నాడు నీకు హాని చేయగలిగిన వాడెవడు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థించే విషయం ఆసక్తి కలిగి దైవజనుడు ప్రార్థించారు.
ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ప్రార్థించగా 3.5 సంవత్సరాల వర్షం పడలేదు. మరలా ప్రార్థించగా వర్షం పడింది. భూమి తన ఫలమిచ్చింది. నీ జీవితంలో ఫలాలు అనుభవించాలంటే ప్రార్థన అనే మంచి విషయంలో ఆసక్తి కలిగి చక్కగా ప్రార్థించే భక్తులుగా జీవించదముగాక. మంచివారమని సాక్ష్యం పొందుతున్నావు, కానీ నీ జీవితంలో దేవుని నీతికి లోబడకుండా స్వనీతికి లోబడి స్వనీతిని నెరవేర్చుకునడానికై ఇస్కరియోతు యూదా వలె నామకార్థమైన భక్తుడిగా జీవిస్తున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త అని దేవుడి హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మైకు శబ్దం ద్వారా వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఏ విధంగా ఉంది నీ భక్తి? ఏ విధంగా ఉంది నీ ఆసక్తి? ఒక్కసారి పరిశీలించుకోమని, పరీక్షించుకోమని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. జీవం గల మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, గడిచిన